నీట్ పేపర్ లీక్ ఆందోళనతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో విద్యాశాఖ అదనపు బాధ్యతలను మోదీ సర్కార్ అత్యంత నమ్మకస్తుడైన సీనియర్ నేత ప్రహ్లాద్ జోషికి అప్పగించింది. ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రిగా ఉన్న జోషి ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తును సరిదిద్దే గురుతర బాధ్యతను భుజానికెత్తుకున్నారు. మరి ఇంతకీ ఎవరి ప్రహ్లాద్ జోషి? కర్ణాటకకు చెందిన 5 సార్లు ఎంపీగా గెలిచిన ఈ సీనియర్ నేత పొలిటికల్ గ్రాఫ్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నవంబర్ 27న కర్ణాటకలోని విజయపురంలో జన్మించిన ప్రహ్లాద్ వెంకట జోషి హుబ్బళ్లిలో BA పూర్తి చేశారు. RSS స్వయం సేవక్గా ప్రయాణం ప్రారంభించిన ఆయన 1990లలో జరిగిన ప్రసిద్ధ హుబ్బళ్లి ఈద్గా మైదాన్ అనే కార్యక్రమం ద్వారా జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చారు. హుబ్బళ్లిలోని ఓ వివాదాస్పద ప్రాంతంలో జాతీయ జెండా ఎగరేయాలంటూ చేసిన ఆ ఉద్యమం ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది. అలా 2004లో తొలిసారి ధార్వాడ్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా జోషి గెలిచారు. ఆ తర్వాత 2009, 2014, 2019, 2024 ఇలా ఎన్నికల్లో వరుసగా 5 సార్లు విజయం సాధించి కర్ణాటక బీజేపీలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. 2013 నుంచి 16 మధ్య కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రహ్లాద్ జోషి 2019లో మోదీ కేబినెట్లో చేరారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేసి వాణిజ్య బొగ్గు మైనింగ్ సంస్కరణలో కీలక పాత్ర పోషించారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కన్స్యూమర్ అఫైర్స్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఇప్పుడు నీట్ వివాదంతో అట్టుడుగుతున్న విద్యాశాఖ అదనపు బాధ్యతలను ప్రధాని మోదీ అప్పగించారు. మోదీ సర్కార్లో ట్రబుల్ షూటర్గా, ఫైర్ ఫైటర్గా పేరున్న జోషిపై ప్రధాని అపారమైన నమ్మకాన్ని ఉంచారు. అయితే ప్రహ్లాద్ జోషి పొలిటికల్ కెరీర్లో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు విపక్షాల చర్చలను అడ్డుకున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఆయనపై ఎలాంటి అవినీతి మరకలు కానీ, క్రిమినల్ నేరాభియోగాలు కానీ లేవు. ఇప్పుడు దేశంలో విద్యా వ్యవస్థపై విశ్వాసం సన్నగిలిన తరుణంలో నీట్ అక్రమాలకు చెక్ పెడుతూ లక్షలాది మంది విద్యార్థులు, యువత నమ్మకాన్ని పునరుద్ధరించడమే ప్రహ్లాద్ జోషి ముందున్న అత్యంత క్లిష్టమైన సవాలు. మరి మోదీ నమ్మిన బంటుగా విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి నీట్ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారని భావిస్తున్నారు. क्या प्राथमिकताएं हैं और किस तरह से आप इस चैलेंज को ले रहे हैं? माननीय प्रधानमंत्री जी ने पूरा विश्वास रख के मुझे ये जिम्मेदारी सौंपा है. मैं कल कर्नाटक में था, रात को इधर पहुंच के मैं आज सुबह इधर आके चार्ज लिया हूँ, कार्यभार संभाला हूँ. पूरा डिटेल्स जो भी इधर अभी हमको देखना है, निर्णय लेना है, इस सब के बारे में इंफॉर्मेशन लेने का और पूरा मिनिस्ट्री समझने का कोशिश मैंने किया हूँ. लगभग 11 बजे से अभी 3 बज रहे, 3 बजे तक हम कंटिन्यूसली मीटिंग किया है. मुझे विषय नया है, पूरा समझने के बाद डिटेल में आपसे बात करूँगा. मैंने आज चार्ज भी लिया हूँ और सीनियर ऑफिसर्स पे डिटेल में बातचीत करने का कोशिश किया हूँ. ये बहुत बड़ी डिपार्टमेंट है, इसलिए पूरा समझ के मैं आपके साथ